ఇంకొక మాట పెద్దల కోసం చెబుతున్నా, బ్రహ్మచర్యం ఎంత గొప్పదో చెప్పడానికి. పురుషుని రేతస్సు కూడా సుషుమ్నా నాడి గుండా వెళ్ళగలదు, అంత గొప్పది. ఎక్కడ పడితే అక్కడ వేషాలు వ్యవహారాలు వేయకూడదు. ఇంద్రియం అంత గొప్పది. అది సప్తమ ధాతువు, చరమధాతువు అంటారు. మనం తిన్న అన్నం అన్నసారంగా మారుతుంది, అన్నసారం రక్తంగా మారుతుంది, రక్తం గడ్డగట్టి మాంసంగా మారుతుంది, మాంసం పేరుకుని పైన కొవ్వు ఏర్పడుతుంది, కొవ్వు గట్టిపడి ఎముకగా మారుతుంది. ఆ ఎముక మధ్యలో మళ్ళీ ఒక రంధ్రం ఏర్పడి ఎముక సారం అంతా మధ్య అంటారు, మూలగా అంటారు, అలా మారుతుంది. ఆ మూలగ తర్వాత రూపాంతరం చెంది పురుషులలో వీర్యంగా మారుతుంది, స్త్రీలలో మళ్ళీ రక్తంగా మారి రక్తంలో కలిసిపోతుంది. అంత శక్తివంతమైంది కాబట్టి పురుషుని రేతస్సుకి సంతానం కలిగించే శక్తి ఉంది. మళ్ళీ తనలాంటి వాడిని అచ్చంగా ఒక్కడిని తయారు చేయగలుగుతున్నాడు వీడు. ఒక్క బొట్టు వీర్యానికి ఎటువంటి వాడు పుడుతున్నాడు అంటే అచ్చం తండ్రిలాగే ఉంటాడండి. ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాదు, తాత పోలికలు వస్తాయి, మేనమావ పోలికలు వస్తాయి. ఆ వంశం, ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయండి. తండ్రి పోలికలు రాకపోతే తాత వచ్చేస్తాయి ఒక్కోసారి. ఒక బొట్టుకి అంత ప్రభావం ఉంది. మనం ఇవాళ దాన్ని కేవలం ఏదో నన్ను మరోలా అనుకోవద్దు, ఉన్న విషయం చెబుతున్నా. లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన దాన్నిగా భావించడం, అది ఏమీ కాదు, ఏం పర్వాలేదు అనడం, మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. అది అజ్ఞానంలో పరాకాష్ఠిది. అంత తేలిగ్గా ఉత్పత్తి అయ్యే వ్యవహారం కాదు. రిఫైన్డ్ 7 సార్లు తిన్న పదార్థం రిఫైన్డ్ అయితే చిట్ట చివరగా తయారయ్యే వీర్యం అంత తేలిగ్గా ఎలా మాట్లాడతారండి దాని గురించి? బ్రహ్మచర్యం అంత గొప్పది, ఎక్కడ పడితే అక్కడ వదిలేసే వ్యవహారం కాదు. బ్రహ్మచర్యం అంత గొప్పది. పురుషుడైన వాడు సంతానోత్పత్తి కోసం తప్ప, అలాగే భార్యాభర్తల ఆనందం కోసం కొన్ని తిథుల్లో తప్పితే మిగిలినప్పుడు దంపతులు కూడా కలవకూడదు. దానికి లెక్కలు తిథులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుకునే విషయం, కొన్ని తిథుల్లో తప్పనిసరిగా కలవమన్నారు, కొన్ని కలవద్దన్నారు. ఇది ఎందుకు పెట్టారు అంటే సంతానోత్పత్తి జరగాలి, వంశము వృద్ధి కావాలి. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహి, సంతాన తంతువును తెంచొద్దు, సంసారం వృద్ధి చెందాలి అనే మహావిష్ణువు కోరుకుంటున్నాడు. ఆయన స్థితికర్త ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కానీ పోవాలని కోరుకోడు. ఉండాలంటే సంతానం పెరగాలి. అందుకే కామవాంఛ మనందరికీ బరీయం చేసి పారేశాడు, కాదనలేం దాన్ని. ఎవరో శంకరాచార్య, రమణ మహర్షి, కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుల్ని పక్కనట్టండి. మనం అంతా మామూలుగా వాళ్ళమే కదా, జయించలేము, కష్టం అది. అందుకే దిగమన్నారు, సంసారంలో దిగమన్నారు. పైగా వేదాంతం కూడా బాగా అర్థం అవ్వాలంటే సంసారంలో దిగాలి. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేయగానే భార్యాభర్త ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది, ఎవడూ చెప్పక్కర్లేదు. ఇందులో ఆడామొగ ఇద్దరు ఉద్యోగాలు చేస్తే 5 ఏళ్ళు ముందే తెలుస్తుంది. దాన్ని LIC బోనస్ అంటారు. ఇంకా కష్టాలు ఎక్కువగా ఉంటాయి, ఎవరికొకరు ఒకరికొకరు దొరకరు. అప్పుడు ఇంకా వేదాంతం అంతా ఏముంది అమ్మా, అంతా మిథ్యే. మరి ఈ విషయం బ్రహ్మచారులకు ఎలా తెలుస్తుందండి, సన్యాసులకు ఎలా తెలుస్తుంది? అనుభవం ఎక్కడుంది? మనం అదృష్టవంతులం, వాళ్ళకంటే బోల్డ్ అనుభవాలు ఉన్నాయి. మనకి మొత్తం పొప్పికెట్టేసింది ఇక్కడ. ఇక మళ్ళీ మనం సన్యాసం పుచ్చుకుంటే వెనక్కి రావు. ఇంకా ఈ బ్రహ్మచారి సన్యాసం పుచ్చుకున్నాడు వెనక్కి వచ్చేస్తాడు, మనం రావు. మనకు బాగా పొప్పికెట్టేసింది ఇక్కడ. ఈ అనుభవం జీవితంలో పొందాలి కాబట్టే సంతానాన్ని పొందండి, సంసారంలో ఉండండి అని చెప్పారు. అదంతా ఎందుకోసం అంటే ఈ బిందువుకి ఇంత శక్తి ఉంది. ఆ సుషుమ్నా నాడి గుండా అది ప్రయాణం చేయగలదు. యోగ సాధన నువ్వు చేస్తే పురుషుడికి అవకాశం ఉంది. అంచేది సంతానోత్పత్తికి పురుషుని బిందువు కారణమైతే స్త్రీలకు ఏం తక్కువ ప్రాధాన్యం లేదండి. ఆ 7వ ధాతువు వారిలో వీర్యంగా మారకుండా రక్తంలో కలిసింది. కారణం ఆవిడ పాలగా మారతాయమ్మా, అవి తల్లి పాలు, అవే బిడ్డకి పాలు, లేకపోతే వాడు బతకడు. అంటే ఉత్పత్తికి పురుషుడు కారణమైతే పోషించడానికి స్త్రీ కారణమవుతోంది. అంతే పురుషుడు బ్రహ్మదేవుడు లాంటి వాడైతే స్త్రీ సాక్షాత్తు విష్ణుమూర్తి. స్త్రీ జాతికి మొత్తం నమస్కారం. ఎవరికి తక్కువ ప్రాధాన్యాలు తక్కువ చేయడాలు ఉండవండి. ఎవరి స్థితిని బట్టి వారి గురించి మాట్లాడతారు. ఎక్కువ తక్కువ అనుకుంటే ఎలాగా? వాచ్మెనే, మేనేజరే. నన్ను మేనేజర్తో సమానంగా చూడమంటే కాపలా ఎవడు కాస్తాడు. కానీ శ్రద్ధ విషయానికి వస్తే మేనేజర్ అయినా అశ్రద్ధగా ఉన్నా పర్వాలేదు, కానీ వాచ్మెన్ అశ్రద్ధగా ఉంటే ప్రమాదం. ఎవడో వచ్చి వీడిని మేనేజర్ని కూడా వేసేస్తాడు. వీడు అశ్రద్ధగా ఉన్నాడు, ఇప్పుడు ఎంత ప్రమాదం అది. అంటే డ్యూటీ పరంగా చూస్తే మేనేజర్ డ్యూటీ కంటే కూడా వాచ్మెన్ డ్యూటీ గొప్పది. కానీ అది సాధారణ వ్యవహారం, అది 10 మంది చేయగలరు. మేనేజర్ చేసే పని 10 మంది చేయలేరుగా, అందరూ చేయలేరు, ఆయనే చేయగలడు. మేధాకృత్యం అది. ఇది మామూలు శారీరక సంబంధం, కానీ 2 ముఖ్యమే.
మనం ఏ స్థితిలో ఉన్నా ఆ పని సక్రమంగా చేయాలి, కానీ ఇది తక్కువ అది ఎక్కువ అని మాట్లాడకూడదు. అదే మనకి కేశవనామాల్లో ముఖ్యంగా చెబుతాడు. 12 రెళ్ళు కదండి జంటలు, సరిగ్గా ఎడానాడి 12 ఆదిత్యులు, మళ్ళీ పింగళానాడి 12 ఆదిత్యులు. అంతే, ప్రతి 2 గంటలకే ఓసారి ఇది అటు పెడుతుంది, అది ఇటు వస్తుంది. ద్వాదశాదిత్యులు ట్రాన్స్ఫర్ తారుమార్ తక్కరమార్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా 24 గంటల్లో 12 సార్లు అటు ఇటు తిరుగుతారు. సరిగ్గా ద్వాదశాదిత్య శక్తులు ఇటు తిరుగుతాయి, మళ్ళీ ఇటు వస్తాయి. అందుకే 12 జంటలు అవి. సరిగ్గా కేశవనామాలు కూడా అంతే. కేశవ నారాయణ ఒక జంట, మాధవ గోవింద, విష్ణు మధుసూదన, త్రివిక్రమ వామన, ఋషికేశ శ్రీధర, పద్మనాభ దామోదర, సంకర్షణ వాసుదేవ, ప్రద్యుమ్న అనిరుద్ధ, ఇలాగ మొత్తం సరిగ్గా 12 జంటలు అవి. ఇందులో కేశవ నారాయణ ఒక జంట. ఎందుకోసమంటే కా ప్లస్ ఆ ప్లస్ ఈష కలిపితే కేశవ అయింది. అందులో ముగ్గురు ఉన్నారు త్రిమూర్తులు. కకారం అంటే ఏకాక్షర నిఘంటు ప్రకారం బ్రహ్మ, దానికి మళ్ళీ అకారం కలిసింది, కా దీర్ఘమైంది సంధి జరిగి, ఆ అకారానికి విష్ణువు అని అర్థం. ఈశ అంటే ఎలాగూ శివుడు అని అర్థం. అంచేత కేశవ అన్న ఒక్క నామాలను త్రిమూర్తులు ముగ్గురుని స్మరించినటువంటి శక్తి వచ్చేసింది. అంటే సృష్టి స్థితి లయం 3 వచ్చేసింది. తర్వాత నారాయణ ప్రత్యేకంగా, ఇందులో కకారం బ్రహ్మ ఈశ్వరుడు అనుకున్న నారాయణ నామం ప్రత్యేకంగా. ఒకవేళ ఆకారం ఎందుకు అనుకోవాలండి అని కొంతమంది వ్యాకరణవేత్తలు అంటారు. ఎందుకంటే కా ప్లస్ ఈశా కలిపితే నారాయణ పక్కన ఉంది కదా, నారాయణ ఎలాగో విష్ణువే కదా, 3 కలిపితే త్రిమూర్తులు అయిపోయారు. అంటే కేశవ నారాయణ అనే 2 నామాలు చదివితే త్రిమూర్తులు ముగ్గురిని మనం స్మరించినట్టే, సృష్టి స్థితి లయాలను ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టే. ఆ తర్వాత మాధవాయ నమః, గోవిందాయ నమః, ఆ 2 నామాలు గమనించండి. అర్థం ఊరికి చదువుకుంటూ పోవడం కాదు. మనకు పురోహితుడు ఏదో బాబు కాసేపు ముక్కట్టుకోండమ్మా కేశవనారాయణ మాధవ గోవింద అంటే ఎవడు ముక్కట్టుకోవాలో కూడా తెలియదు. ఒకడు బెళ్ళం ముక్కట్టుకుంటాడు, పాపం అండి. వీళ్ళిద్దరు కలిసి పురోహితుడు ముక్కట్టుకుంటారు, ఎవడికి ఊపిరాడదు. ఇక ఆయన చదివేది కూడా ఇంకా తాజ్మహల్ ఎక్స్ప్రెస్, అదేమిటి రాజధాని ఎక్స్ప్రెస్ సరిపో ఆ స్పీడ్లో చదువుతాడే. కేశవనారాయణ మాధవ అయిపోయింది అంతే లెక్క. మొత్తం ఎగిరిపోయింది. మొత్తం ధాన్యం ఎగరపోసినట్టే. కుప్పను కూర్చున్నప్పుడు ఎగరపోతారు చూడండి, మొత్తం పళ్ళు పోటాయి, చాట విసిరేస్తాడు వాడు. కూర్చున్న యజమాని మీద చాట విసిరేస్తాడు, ఎందుకంటే వాడు కూర్చోవడం వీడికి ఇష్టం లేదు. ఇలా మొత్తం తుంపర్ల కింద రాల్చుకుంటూ పోబట్టి మనకు అర్థం. లేకపోతే మాధవ గోవింద ఈ 2 నామాల అర్థం మనకి తెలిస్తే జీవితంలో ఏ స్థితిలో మనం ఇబ్బంది పడం. మాధవ అంటే లక్ష్మీపతి, కోటీశ్వరుడు, లక్ష్మీదేవికి స్వయంగా పతి. అంటే అంత సంపన్నుడు ఇంకెవరూ లేరు, అంత సంపన్నుడు ఇంకెవరూ లేరు. వామన చరిత్రలో పోతన గారు చెబుతాడే, ఆ బలిచక్రవర్తి దగ్గర ఈయన చేయి చేపాడు కదా వామనుడు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి ఆయన విష్ణువయ్యా, ఆయన మాయగాడయ్యా, నైకమాయో మహాశనహ అన్నారు కదా. నైగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనహ అని అనేక మాయలు చేస్తాడయ్యా విష్ణువు. ఇలా మాయ కోసం వచ్చాడయ్యా, నీ రాజ్యం అంతా పట్టుకుపోతాడయ్యా, రాక్షస రాజ్యానికి కులగురువుని నేను చెబుతున్నాను, కావలసిన వాడిని దానం ఇవ్వద్దంటే బలిచక్రవర్తి అంటాడు, విష్ణువా మీరు అసలు ఇస్తున్న దానాన్ని ఆపు చేయడం ఒక తప్పు, అది వదిలేయండి, గురువుగారు మిమ్మల్ని ఏమి అనమే. కానీ ఒకవేళ విష్ణువు అయితే నా అంత అదృష్టవంతుడు ఇంకెవడైనా ఉన్నాడా? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదంజందుకరంబు క్రిందపుట మీదైనాకరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబున అపాయమే. ఇది మహాత్యాగధనుడు బలిచక్రవర్తి మాట్లాడిన మాట. మామూలుగా ఎవరైనా పేదవాడికి దానం ఇచ్చినా పుణ్యం అంటారు. కాస్త బ్రాహ్మణుడికి, ఆయన వృత్తి ధర్మం బ్రాహ్మణుడు కాబట్టి వేదశాస్త్రాలు చదువుకుని ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వేరే వృత్తి ఏమీ లేదు కాబట్టి బ్రాహ్మణుల్ని పోషించవలసిన బాధ్యత సమాజంలో మిగిలిన వర్గాల మీద ఉంది కాబట్టి మామూలు బ్రాహ్మణుడికి దానం చేసినా కూడా పుణ్యం అంటారు. అటువంటి బ్రాహ్మణులందరూ పూజించేటువంటి వాడయ్యా విష్ణువు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః అని 12 నామాల్లో కీర్తింపబడినటువంటి విష్ణువు నా ఎదురుగా చేయి చాపితే నేను దానం చేయకుండా ఉండమంటావా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? ఆదిను శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై మొత్తం సంపదలకి మూలమైనటువంటి కనకధారాదేవి ఉందే లక్ష్మీదేవి, ఆవిడ సంపదలకు మూలం కదా. ఆవిడ యొక్క సర్వాంగాలని స్పృశించిన చెయ్యయ్యా ఆయన భార్య. ఇంకెవరికి ఉందా స్వతంత్రం?
ఆవిడ కొప్పు మీద చెయ్యేశాడు, బుగ్గల మీద చెయ్యేశాడు, ఓసారి ఆవిడ కోపం వస్తే పాదాల మీద కూడా చెయ్యేశాడు బతిమాలడానికి అని పోతన గారు వర్ణిస్తున్నాడు. చూడండి, ఇది శృంగారపరం కాదమ్మా, పొరపాటు అలా చెప్పకూడదు, దాని అంతరార్థం వేరుగా ఉంటుంది. ఆ దిన శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై అప్పుడప్పుడు కొంగు పట్టుకుని సరదాగా లాగాడు కూడాను. ఆ మాత్రం లాగకపోతే మొగుడేలా అవుతాడు? అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై ఆవిడ కోపం వస్తే కాళ్ళు అట్టుకున్నాడు. సత్యభామ కాళ్ళు అట్టుకోలేదా? తెలీదా? కపోల తటపై అప్పుడప్పుడు నీ బొగ్గలెంత బాగున్నాయి అన్నాడు. రామాయణంలో జరిగింది ఆ విషయం. రామాయణంలో అరణ్యవాసం చేస్తుంటే సీతారాములు ఇద్దరూను, సీతాదేవి అక్కడ చెరువు దగ్గర తీసుకెళ్ళదు. మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ అని అప్పుడు ఉండేవి. ఇక్కడ ఏం చేస్తాం, కాలక్షేపం పొద్దున్నే రమ్మంది. ఈయన కూడా వెళ్ళాడు. ఇద్దరు కలిసి మార్నింగ్ వాక్ చేసుకుంటూ తిరిగారు అక్కడ కొండల్లో కోనల్లో. అక్కడ ఒక చెరువు కనపడింది, తామర చెరువు, దాని నిండా తామర పూలు ఉన్నాయి. వెంటనే అమ్మవారు అంది, 4 తామర పూలు పట్టుకురండి. ఆవిడకి ఇష్టం తామర పూలు. ఎందుకని ఆవిడెవరు? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. పద్మంలో పుట్టింది, పద్మంలో పెరిగింది, 2 చేతుల పద్మాలు ధరించింది. ఆవిడకి పద్మాలు ఇష్టపోతే ఏమి ఇష్టం అవుతాయండి? అందుకని నాకు ఆ పద్మాలు కావాలని రామచంద్రమూర్తి కూడా తాను రాజుని, క్షత్రియుని, చక్రవర్తిని, ధనుర్బాణాలు ఉన్నాయి ఇవన్నీ పక్కనెట్టేసి లక్ష్మణుడు చూస్తున్నాడనే ఆలోచన కూడా లేకుండా శుభ్రంగా గోచి బెగ్గట్టేసి కిందికి దిగాడు. పల్లెటూళ్ళలో ఈత కొట్టేవాళ్ళగే వేల్పూరు చెరువులో దిగినట్టే దిగిపోయాడు. ఎంత వీళ్ళు అక్కడ చూద్దాం దీని సంగతి. వెళ్ళిపోయి శుభ్రంగా 4 తామర పూలు పట్టుకొచ్చి సీతాదేవికి ఇచ్చాడు. ఆవిడ ఏం చేసింది, ఆడవాళ్ళకి సరదా, ఎక్కడో రెండే పెట్టి బాగున్నాయా అందుకే. అది గొప్ప తెలివి. రాముడు ఏమన్నాడంటే వెంటనే, సీత ఏదో తెమ్మన్నావు కాబట్టి తెచ్చాను కానీ నీ బొగ్గల కంటే ఆ పువ్వులు ఏమన్నా బాగున్నాయా అన్నట్ట. అది ఆడవాళ్ళతో మాట్లాడే విధానం. మగవాళ్ళందరూ నేర్చుకోండి, బాగుపడతారు. నిన్న నేను విన్న ఆశ్చర్యకరం ఏంటంటే, మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకంటే పెద్దవాడు. ఆయనకి 70 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు. ఆయన పెద్ద ఆయన నిన్న నాకు ఫోన్ చేసి, నిన్న సెప్టెంబర్ 14 కదా, నాకు ఫోన్ చేసి, ఏమంటే నరసింహరావు గారు ఇవాళ మీ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు అన్నాడు ఆయన నిన్న. నేను వాస్తవంగా 14th అనేది నేను జరుపుకోను. ఇంగ్లీష్ తేదీల ప్రకారం మేము పుట్టినరోజులు జరుపుకోం. మా ఇంట్లో తెలుగు తిథుల ప్రకారం జరుపుకుంటాం. ఆ ప్రకారం భాద్రపద శుద్ధ పాఠ్యమి, వినాయక చవితి ముందు పాఠ్యమి. అది సెప్టెంబర్ 10 వెళ్ళిపోయింది. నాకు నిన్న ఆయన ఫోన్ చేస్తే ఆశ్చర్యమై, ఇవాళ ఫోన్ చేస్తున్నారు ఏమిటంటే మీరు, నేను డేట్స్ ప్రకారం జరుపుకోను కదా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా, ఇవాళ కూడా నాకు గుర్తు లేదండి, మా మనవడు చెప్పాడు మీ పుట్టినరోజున అన్నాడు. ఆ మనవడు వయస్సు 12 ఏళ్ళమ్మా, 12 ఏళ్ళు. వాళ్ళ మనవడు ఆయనకి చెప్పడం ఏంటంటే, నా పుట్టినరోజున తాత మన ఇంటికి అస్తమానం వస్తారు కదా గురువు గారు, ఇవాళ ఆయన పుట్టినరోజు నీకు తెలుసా అన్నట్ట. ఈయన ఆశ్చర్యపోయాడు. అవునరా, నేను నెట్లో చూసాడు నా పుట్టినరోజు. వాడు 12 ఏళ్ళ వాడు ఏదో నెట్ సెర్చ్ చేస్తున్నాడు. అక్కడ ఎవరో పెట్టారు ఒక వాట్సాప్ మెసేజ్, టుడే ఈజ్ గరికపాటిస్ బర్త్డే అని. వాడు చూశాడు, గరికపాటి వారు మా తాతకు ఫ్రెండ్ కదా అనుకున్నాడు. ఆ తాతకు చెప్పాడు. వాటిని వీడు చెప్పడం వల్ల ఆ తాతకు తెలిసింది, ఇంతవరకు ఆ తాత నాకు పుట్టినరోజు చెప్పాలని నేను అనుకోలేదు, నేను ఆయన చెప్పాలని ఆయన అనుకోవాలి, దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. కానీ కుర్రాడికి తెలిసిందే లేదా? ఇవాళ అంత పరిజ్ఞానం ఉందండి. అది సూక్ష్మ రూపంలో ఉండి అఖండమైన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కానీ దాన్ని ఇవాళ ఎంత వ్యాపించింది? అది పెళ్ళిళ్ళలో నీవే, పేరంటము నీవే. ఇవాళ రేపు పొద్దున పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వారు పెళ్లి కొడుకు వాడు రికార్డ్ అంతా అందులో పెడతాడు. వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు. అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు. అబ్బాయిలు గ్రహించుకోండి, వెనకాల కూర్చోవడం కాదు. ఏం పెడుతున్నారో తెలుసా? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? అత్తగారు బతుకుండద్దు, మామగారు బతుకుండద్దు, నువ్వు నేనే. తర్వాత కూడా నువ్వు నేను ఎంతకాలం ఉంటామో తెలియదు. నీ దారి నీదే, నా దారి నాదే. ఇదండి పెడుతున్నది న్యూక్లియర్ అంటే ఆటం బాంబు పేలినట్టే. ఒంటరి కుటుంబం ఎవరు ఉండద్దు నీకు, నేను మనిద్దరమే. ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరు సంపాదించింది వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఇటు ముసలాళ్ళు అక్కర్లేదు, అటు ముసలాళ్ళు అక్కర్లేదు. ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి. పెళ్ళికొడుకు ఏంటో తెలుసా? మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో. పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి. పాపం ఈ పెళ్ళికొడుకు నా శిష్యుడు, వాడు MSc చదువుకుని అమెరికాలో ఉన్నాడు. వాడేం చెప్పేట, పాత సామాన్లు ఎందుకు ఉంటాయి, మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే, వెర్రి మనిషి, మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పిందండి. అది సంగతి. అమ్మాయి ఉద్దేశం అలా ఉంది. పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా, వేస్ట్ బాస్కెట్ తీసేయి. ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాళ తయారవుతున్నది. మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది. అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, అందరూ ఇలాగే ఉన్నారు. నా బతుకు నాది, నా ఇష్టం, నేను నా పెళ్ళం ఎక్కడో తిరుగుతాం. తల్లిదండ్రులు ఏమైతే నాకే, వాళ్ళు కావాలంటే LIC కడతా, మెడికల్ పాలసీ కడతా, వృద్ధాశ్రమంలో బారేస్తా, నెలకో 10,000 ఇస్తా, బతకమను అంతే. రేపొద్దున మీకు మీ పిల్లలు అంతే చేస్తారు.
ఈ విలువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణం అవుతుంటే అదే యంత్రాన్ని విలువల కోసం వాడుకోవచ్చండి. మనం పెళ్ళిళ్ళలో వాడుతున్నాం, కాలేజీలో వాడుతున్నాం, కాటేజీలో వాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నామా లేదా? ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి. పురోహితులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటాడు సత్యనారాయణ వ్రతం. ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసి ఉంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు, ఇంటికి వచ్చి చేయిస్తాడు. నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు. ఇవాళ నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసో ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తుంది, వెంటనే కొట్టో, అమెజాన్ కొరియర్ 24 గంటలో ఇంటికి వచ్చేస్తుంది ఇంత పెద్ద డబ్బా. దాంతోపాటు బిల్లు వస్తుంది, అది వేరే విషయం అనుకో, వచ్చేస్తుంది వెంటనే అన్నీ వచ్చేసేది. ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం అంటే ఏంటో తెలుసా? నువ్వు టీవీలో ఒక వస్తువు చూసావు, వెంటనే నీకు కొనాలనిపించింది, రెడీగా ఉండడం వల్ల నువ్వేం చేసావు? నీ ఫోన్ తీసుకుని నొక్కావు, అది ఇంటికి వచ్చేసింది, అంతేనా? అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు? అంత అవసరమా? అది అవసరమా? అంత డబ్బు మన దగ్గర ఉందా? కొనకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు, ఇంట్లో అడుగుతావు. పెద్దవాళ్ళు చెబుతారు, అవసరమో కాదో చెబుతారు, మానేస్తావు. అన్నీ అందుబాటులో ఉండడం వల్ల ఏమైంది? అన్నీ అవసరమే అనిపిస్తూ ఉంటాయండి. మరి మన మనస్తత్వం అటువంటిది. అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు. మనం కాలేజీల్లో ఉన్నా, కాటేజీల్లో ఉన్నా, జాతకాలు చెప్పే చోట ఉన్నా, రోగి దగ్గర ఉన్న, ఆసుపత్రిలో చాలా అవసరం అండి. మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది, వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు వీళ్ళ కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పని లేదు, కంప్యూటర్లో మొత్తం ఉంటుంది. ఒక నొక్కు ఆటం బాంబులు కూడా రిమోట్ బాంబులు కనిపెట్టి వాడెక్కడో ఇరాక్లోనో ఇరాన్లోనో ఉండి కొండ గుహలో ఉండి ఓ నొక్కుతాడు, ఆ బాంబు మన ఇంట్లో పేలుతుంది, ఇక్కడ మన వినాయక చవితి పందిరిలో పేలుతుంది. అటువంటి టెక్నాలజీ రాబోతుంది. ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. అందుకని మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక 20 మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరాలకి మీరు వాడుకోవచ్చు. అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను. నేను మీ వయసులో ఉండి నేను చదవడంలా అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి. కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు వినాయక 9 రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం, చేసుకుంటాం. రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథలను అనుకోం కదా, ఇంకేదో చూసుకుంటాం, ఇంకో దేవుడు పెట్టుకుంటాం, అంతే కదా. కంప్యూటర్ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో గూగుల్ ఎర్త్తోనూ స్మార్ట్ ఫోన్తోనూ కంప్యూటర్తోనూ నెట్వర్క్తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా అంత బాధ్యతగానే నడవాలి. అలా నడిస్తే నిజంగానే మీకు ఈ వయస్సులో దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగిస్తుంది. మీకు ఏ సమాచారం కడిగినా ఇవాళ ఎవరిని అడగక్కల్లా. డిక్షనరీలో ఒక పదానికి మీనింగ్ కావాలి, ఇంగ్లీష్ మాస్టర్ని కానీ నన్ను కానీ నువ్వు అడగక్కర్లేదు, వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు, నువ్వు చూసుకోవచ్చు, అభ్యంతరం వెళ్ళ. అలాంటి ఉపయోగాలకు మనం చేసుకోవాలి. ఎక్కడైతే తప్పు ప్రయోజనంగా వినియోగించబడుతుందో జీవితానికి ఇబ్బంది అవుతుందో అక్కడ మానేయాలి వెంటనే. అది మనం గ్రహించుకుని వినియోగించగలిగితే బాగుంటుంది. అందుకే నేను మళ్ళీ మొదలుపెడుతున్నా, ప్రబోధ వినయ వివా. జ్ఞానం ఉంటే సరిపోలేదు, వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్. నీ జీవితానికి అన్వయించుకోవడం, కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి. నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేశానే లేదా? పూర్తిగా కట్టేశా. మళ్ళీ సైలెంట్ కుదరదు, ఇంకా కట్టేశాం. సైలెంట్ చేస్తే ఏం చేస్తాడో తెలుసా? ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి, వాడు చేస్తాడు, నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు. నేను చేయను, ఎవడ నాకు అది నియమం, మళ్ళీ వాడు చేసుకోవలసిందే, అంతే. వాడు అవసరం వాడు చేసుకున్నాడు, మళ్ళీ చేసుకుంటాడు. అంత ఫోన్ చేయనంత మాత్రాన్ని తెగిపోయే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే తెగిపోని, అది ఫ్రెండ్షిప్పే కాదు. అది అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి. మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే, అంతే. అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి. అంతేగాని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని, ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని, బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని నిమిషానికి చూసుకుంటుంటే మొత్తం చదువు చెడిపోదండి. అది ఒక్కటి చాలు మనుషులను జడగొట్టడానికి. అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు, మద్యపానాలు, సిగరెట్లు, ముఖ్యంగా క్రికెట్ పందాలు ఒకటి బాగా వ్యాపించాయి. ఈ IPL వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా ఆన్లైన్లో అవకాశం ఉంది కాబట్టి కట్టేస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి గొడవ పెట్టుకోకుండా ఉండాలని పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు బాగా. 10వ తరగతి అమ్మాయి చేతిలో 50,000 ఉండడం నేను ఈ మధ్య శ్రీకాకుళంలో చూశానమ్మా. 50,000 నేను హెర్ హ్యాండ్ బ్యాగ్. అసలు 10వ తరగతి అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అవసరమా? ఆవిడకు పర్స్ కమ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళిందండి. ఆ అమ్మాయి పర్సులో 50,000 ఉన్నాయి, 50,000 హార్డ్ క్యాష్. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద కంపెనీ మేనేజర్లు ఇచ్చేసారు. అలాగా అమ్మాయి దెబ్బతింటుందని వేరే చెప్పక్కర్లేదు. ఇంకా 50,000 చేతిలో ఉన్నాయండి 14 ఏళ్ళ అమ్మాయికి. మంచిగా ఎందుకు ఆలోచిస్తుందమ్మా? మీరు ఎవరన్నా ఆలోచించండి, ఎందుకు ఆలోచిస్తారు మంచిగా? 50,000 వినియోగం నీకు తెలుసా? 50,000 నాకు ఇవాళ సంపాదించడం పెద్ద సమస్య కాదు 60 ఏళ్ళకి. కానీ నేను ఈ ప్రసంగాలు అవధానాలు మొదలుపెట్టిన కొత్తలో నా ప్రసంగానికి 500 ఇచ్చేవారమ్మా. 550,000 కావాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి? నేను 100 ప్రసంగాలు చేయాలి.
100 ప్రసంగాలు చేస్తే కానీ రాని 50,000 ఇవాళ చేతిలో ఉంటున్నాయండి 14 ఏళ్ల పిల్లకి. అది ఆవిడ సంపాదన కాదు, వాళ్ళ నాన్న సంపాదన, వాళ్ళ అమ్మ సంపాదన. అంత డబ్బు చేతిలో ఉన్నాక పిల్లడు చెడిపోకపోతే బాగుపడతాడా? తల్లిదండ్రుల బాధ కూడా మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు కాస్త ప్రేమగా గారాభంగా మాట్లాడతారంటే, 2 పిల్లలు మించి ఎవరికైనా ఉన్నారండి ఈవేళ? 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, లేకపోతే మగ ఆడ 2 కదా. ఎందుకు వచ్చింది ఒక్క పిల్ల ఒక్క పిల్లాడు? వాళ్ళని బాధపడితే మనకి ఏమొస్తుంది? వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేద్దామని ప్రేమతో ఇస్తున్నారండి వాళ్ళు. ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకే నేను కంప్యూటర్ని దైవంగా భావిస్తూ దండకాన్ని చెప్పా. అంగుష్టమాత్ర పురుషక, బొటన వేలంత ఆకారంలో ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు, కూటస్థుడు, సాక్షి, ఈశ్వరుడు అని దేవుడు ఉన్నాడు నీ హృదయంలో, మన హృదయంలో, అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాడు. కప్పలు తేళ్ళు పట్టుకోలేవు, మనుషులు పట్టుకోగలరు. మానవ జన్మ గొప్పదంటే ఉద్దేశం అది. మనం సాధన చేస్తే దొరుకుతాడు, వాటికి దొరకడు, అవి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఇప్పుడు సాధన విధానం తెలియదు, మనకు తెలుసు. కాబట్టి మనం దానికోసం సమయం కేటాయించాలి. సదా జనానాం హృదయే సన్నివిష్టక, అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు. త్వం స్వాశరీరాత్ ప్రవృహేత్, అతన్ని నీ సొంత శరీరం నుంచి వేరు చేయన్నాడు ఆత్మని. ప్రవృహేత్ అంటే వేరు చేయడు. ఎలాగట? ముంజాది వేషీకాం ధైర్యేణ. బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ శుభకార్యాలను అశుభకార్యాలను కూడా సందర్భాల్లో దర్భగడ్డి వాడతారు. ఆ దర్భగడ్డిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన తీసేస్తారు. అరిటాకులు కూడా చూడండి, ఒక్కోసారి కింద ఈయనే బాగా లావుగా ఉంటే తినడానికి అడ్డంగా ఉంటుంది, ఎత్తుగా అది. అందుకని ఇలా తీసి వెనకాల నుంచి ఈయన తీస్తారు. అరిటాకు ఈయన తీయడం తేలిక, ఎందుకంటే లావుగా ఉంటుంది. కానీ దర్భగడ్డి ఈయన తీయడం చాలా కష్టం. కానీ బ్రాహ్మణులు, పురోహితులు వాళ్ళకెంత అభ్యాసం అంటే ఇలా పట్టుకుని ఆ 2 రొబ్బలు ఇలా పట్టుకుని చక్కగా రొబ్బలు పాడవకుండా ఈయన తీసేస్తారండి. వాళ్ళకి ఆ అభ్యాసం. అలాగా వ్రతాలు పూజలు మొదలైన వాటిలో దర్భగడ్డిని పట్టుకుని 2 రెబ్బలు 2 రెమ్మలు అలాగే ఉంచి మధ్యలో ఈయన లాగినట్టుగా నీ మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని, అంతఃకరణాన్ని, అహంకారాన్ని అన్నిటినీ అలా అట్టిపెట్టి ఆత్మ అనేదాన్ని లాగవయ్యా. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేయవయ్యా, దేవుడు దొరుకుతాడని చెప్పి. అది మేము చెబితే వచ్చేది కాదు, మేమెవరమో చేసి మీ నెత్తి మీద చేయబట్టినంత మాత్రం రాదు. అది కూడా అజ్ఞానమే. మనం చేస్తేనే వస్తుంది అది, ఎవరి మటుకు వారకే అది. ఎవరికైనా చేయబట్టి ఒకవేళ మాకు శక్తి ఉండే మా బోటు గురువులు ఎవరో పోనీ స్వామీజీలు ఎవరైనా సరే ఆ తపశ్శక్తి ధారపోసారంటే వాడి దగ్గర ఉండదు, ఇంకా అనుమానం ఏం లేదు. అది శక్తి అంటే పవర్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. విద్యుత్ అమ్ముకోవట్లేదా, కొనుక్కోవట్లేదా? శక్తి ట్రాన్స్ఫరబుల్ అండి. నీకు ఇచ్చానంటే నాకు ఉండదమ్మా, అది ఇవ్వమంటావా? నేను నాశనం అవ్వాలా? ఎలా ఇస్తాం? ఎందుకు ఇస్తారు? ఇవ్వకూడదు, అది ఇచ్చేది కదా. మీరు ఎవరి మటుకు వారు సాధన చేసుకోవలసింది. అందుకని ముంజాది వేషీకాం ధైర్యేణ, దాన్ని ఎలా చేయగలమంటే ధైర్యేణ అంటే ధీరత్వం. ధీరత్వం అంటే ఏదో వీరత్వం, పరాక్రమం కాదు. అక్కడ దేనికి చలించకుండా ఉండడం. ఎంత డబ్బు రాని, ఎన్ని రకాల ప్రలోభాలు ఎవరు పెట్టని, పదవులు, పీఠాలు, ఎన్ని రకాల ఆఫర్లు అంటారే, అవకాశాలు ఎన్ని రాని, చలించకుండా నాకు అక్కర్లేదు. నేను వినాయక స్వామి సాక్షిగా చెబుతున్నా, 10 రోజుల క్రితం ప్రభుత్వంలో ఓ పెద్ద మనిషి నన్ను సభలో కలిసి, ప్రభుత్వంలో బాగా మంత్రి స్థానంలో ఉన్నాయన, అన్ని విధాలా పలుకుబడులు ఉన్నాయన, మీకు ఏదో ఒకటి చేద్దామని ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నామండి, ఖచ్చితంగా మీకు ఈ బాధ్యత ఇస్తే అంగీకరిస్తారా అని నా చెవిలో వేశాడు. ఇది అయ్యాక చెప్తానని చెప్పాను నేను, ఎందుకంటే బుర్రపాడవకుండా. అయిపోయిన తర్వాత చెప్పేశాను, నేను స్వేచ్ఛగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పాను, మొహమాటం లేకుండా నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. నాకేం మొహమాటం లేదు. ఏదో అప్పగిస్తారండి, ఏం చేస్తాను దానికి? అక్కడ పరిస్థితులు ఏం లేవు. వాళ్ళు సొమ్ము ఏం పోయింది, ఎన్నికలు కదా, ఇస్తూ ఉంటారు. ఇలాగే మనం తీసుకున్నాం అనుకోండి, ఇక నేను స్వేచ్ఛగా ప్రవచనం చెప్పే అవకాశం లేదు. ఇక వారి గురించి చెప్పాలి ఇక్కడ. లేదా ఎక్కడికో పెడితే ఈ పని మానేసి వెళ్ళామంటారు. ఇప్పుడు నా ప్రయాణాలు, నా ఆరోగ్యం అంతా నా పద్ధతులు నేను నిర్ణయించుకుంటున్నా. ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఏదైనా బాధ్యత, పదవు అంగీకరించామనుకోండి, నేను నిర్ణయించుకుంటుండమో వారు నిర్ణయిస్తాను. నేను స్పష్టంగానే అమ్మవారి సాక్షిగా, అయ్యా మీకు నా ఎందు అభిమానం ఉంది, అలా ఉండనియండి, అది అలాగే ఉండనియండి. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, భాష కోసం చేసేది నేను చేసి ప్రతిరోజు టీవీలో 23:30 గంటల్లో కలుద్దాం, అంతవరకు తెలుగు మాట్లాడదాం అని చెబుతున్నా. మాట్లాడేవాడికి అది సరిపోదా? ఇంకా ఊరూరికి తెలుగు అని జెండా పట్టుకోవాలి. నేను పట్టుకుంటే అయిపోతుందా? నా పని పాడవడం తప్ప. దేవుడి పేరు మీద, భాష పేరు మీద నేను చెబుతూనే ఉన్నానండి, అది చాలండి. నా స్వేచ్ఛను పాడు చేయకండి. ఆ పెద్ద మనిషి నిజంగా ఎంత సహృదయుడంటే,
నాకు తెలుసండి మీ ప్రవృత్తి, నిజంగా మీరు చెప్పింది నిజం, అది పాడవుతుంది. ఏదో మాకు తాపత్రయం అండి మీకు ఏదైనా చెయ్యాలని. ఈ మధ్య ఆయన కూడా అంటే నాకేదో అనిపించింది చెప్పాను, ఏమనుకోకండి, నన్ను ఇలా ఉండనేయండి, నన్ను ఇలా ఉండనేయండి అన్నాను. ఎంత స్వేచ్ఛగా, ఇంతమంది జనం నా మాట కోసం ఇక్కడికి వచ్చారమ్మా, అంతకంటే పెద్ద పదవి ఉంటుందా? ప్రతిరోజు నాకు ఈ జనసాంగత్యం ఉంది, ఇంతమంది వింటున్నారు చాలు, ఇంతకంటే గర్వించడానికి ఇది చాలు, ఆనందించడానికి ఇది చాలు, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇదే ధైర్యేణ అంటే అర్థం నేను చేసే మీకు చెబుతున్నా. మనకు అవసరం లేనివి మనకు అవసరం లేదు. ఎంత ప్రలోభ పెట్టినా, ఏం చేయని, ఏ రకంగా అనని మనకు అవసరం లేదు. మనకు ఉన్న డబ్బు చాలు, ఉన్న బంగారం చాలు, ఉన్న పొలం చాలు, అసలు ఉన్న శరీరం చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ ధైర్యం ఉంటే అలా ఒంటరిగా కూర్చొని జపమో తపమో ధ్యానమో చేస్తే ఎప్పటికైనా ఆత్మసాక్షాత్కారం అయితే ఈ ప్రవచనానికి విన్నదానికి చెప్పిన దానికి అది సార్థకత్వం. కానీ ఇంకేవో పదవులు పీఠాలు ఇంక దేనికి ఇవన్నీ ఇక్కడ. ఇది త్రివిక్రమ వామన అంటే 3 అడుగుల నేల చాలు అన్నాడు ఆయన. మీరు జపం చేసినా తపం చేసిన 3 అడుగులు చాలు అనండి. త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. ఆ 2 జంట నామాలు. ఎందుకని? శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు, కోటీశ్వరుడు. ధరించాడంటే బాగా ఎనప్పటి నుండే డబ్బు ఉంది, బ్యాంకులో కూడా ఉంది, బ్రహ్మాండంగా స్విస్ బ్యాంకులో కూడా ఉంది. అప్పుడు ఎలా ఉండాలి మనిషి? ఋషికేశాయ నమః. ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ప్రభు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి డబ్బు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా, లేకపోతే ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది. బాగా డబ్బు ఉంది కదా అని పిల్లలకి రకరకాల స్వేచ్ఛ ఇచ్చేసి క్రెడిట్ కార్డులు ఇచ్చేసి అందులో 3 లక్షలు 4 లక్షలు బ్యాలెన్స్ పెడుతున్నారు. వాడు చెడిపోవడానికి అది సరిపోదా అండి? యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ హిముయత్ర చతుష్టయం అంటాడు సుభాషితాల్లో. మనిషి చెడిపోవడానికి 4 ఉన్నాయి. 4 ఏ ఒక్కటి ఉన్నా చాలుట, 4 అక్కర్లేదుట. యవ్వనం, మనిషి చెడిపోవడానికి యవ్వనం చాలన్నాడు. పొగరెక్కిపోతూ ఉంటాడు పైలా 25. ధన సంపత్తికి డబ్బు చాలు ఒక్కటే అన్నాడు. ప్రభుత్వం, ఇంట్లో అధికారం, బయట అధికారం, 4 ఫ్రెండ్స్ కూడా ఉండడం, జై జై అంటూ ఉండడం, ఇంకేం అక్కర్లా, అది కూడా చాలు. ఆ పైన అవివేకం ఉంటే ఇక చెప్పక్కర్లేదు అన్నాడు. ఈ 4 ఏ ఒక్కటి ఉన్నా చాలు చెడిపోవడానికి. 4 ఉంటే చెప్పేది ఏముంది అన్నారు. చాలామంది ధనవంతుల పిల్లలకి 4 ఉన్నాయి, అందుకని బాగుపడడం చాలా కష్టం. డబ్బు ఉంది, తండ్రి ఇచ్చాడు, అధికారం కూడా ఇచ్చాడు, ఈయన ఏం చెప్పడానికి వెళ్ళేది, వాడు వినడు. అవివేకం సరే డబ్బు ఉన్న వాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. యవ్వనం సరే వచ్చేసింది, గేదెకి వచ్చింది, దున్నపోతకు వచ్చింది, మనకు రాదేమిటి? యవ్వనం రావడానికి విశేషం ఏముందండి? వస్తుంది. కానీ 4 కలిసి మనిషిని జరగొడుతున్నా లేదా? అందుకే డబ్బు ఉన్నప్పుడే ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియున్. డబ్బు ఉన్నప్పుడే మనం కాస్త కిందికి దిగి ఉండాలి. నాలుక మీరకూడదు, కాలు మీద కాలు వెయ్యకూడదు. పెద్దవాళ్ళందరినీ పూర్వం ఊళ్ళో ఎలా గౌరవించామో అలాగే గౌరవించాలి. నీకేమిట్రా పెద్ద కోటీశ్వరుడు అంటే, ఏదో తల్లిదండ్రులు దయండి, మీ ఆశీర్వచనం అండి, నేను బాగుపడాలని అనండి, అంతే, డబ్బు సమస్య వద్దండి అనే చెప్పాలి. అంతేగాని మేసం మెలేసామంటే అయిపోయినట్టే లెక్క. అందుకే హృషికేశాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః. నువ్వు శ్రీధరుడు అయినప్పుడు హృషికేశుడిలో ఉండు, గర్వించకు. పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. పద్మనాభుడు అంటే పద్మం, విష్ణుమూర్తి యొక్క నాభియందు పద్మం వస్తుంది. సరిగ్గా దాని ఉద్దేశం అండి ఈ సృష్టి క్రమం అంతా అందులో చెప్పారు. ఆయన నాభి, ఆ నాభి నుంచి తామరతూడు కదా, నాభి నాళం, ఆ నాళం చివర పద్మం, పద్మంలో బ్రహ్మ. తొలి శిశువు బ్రహ్మ అంటే అంతే కదా. తల్లి కడుపులో శిశువు ఎలా పుడుతున్నాడండి, ఎలా బయటకు వస్తున్నాడో ఆలోచించండి. తల్లి కూడా మొట్టమొదట ఆ శిశువు, ఆ వీర్యకణం పడినప్పుడు శిశువు రూపొందడం ఉంటుంది, ఈ బొడ్డుకుండే తాడు దగ్గరే వస్తుందమ్మా, అది నాభి దగ్గరే ఏర్పడుతుంది. చిన్న తామర తూళ్ళలాగే ఉంటుంది ఆవిడ దగ్గర, ఇలా కొసలాగా. అది కొంచెం క్రమంగా ఆ వీర్య బిందువు పడగానే శిశువు అలాగా కలనై పిదనై ఇచలనై అని భాగవతంలో పోతన గారు చెబుతాడు. అలా నెమ్మదిగా ఇలాగా జలగా ఉండి గడ్డ కట్టి నెమ్మదిగా ఒక పిండంలా తయారవుతుందండి. అది కాస్త తయారవడం ఎక్కడ? నాభికి సంబంధించిన నాళంలోనే తయారవుతుంది. ఆ నరం అన్నమాట. అది కాస్త ఉబ్బుతుంది. అదే గర్భం వచ్చింది, గర్భిణీ అయిందంట. అది క్రమంగా పెరుగుతుంది సరిగ్గా. ఆ నాభీనాళం సరిగ్గా బొడ్డు తాడు తెలుగులో. ఆ బొడ్డు తాడుగా ఉన్నదాన్ని పెరుగుతున్న కొద్దీ శిశువు లోపల ప్రవేశించాక ఉమ్మ నీరు చేరుతుంది. ఆ ఉమ్మ నీటిలోనే శిశువు ఉంటాడు. అందుకే గర్భం ధరించిన వాళ్ళని మన తెలుగులో ఏమంటారు? నీళ్లు వసుకుంది అంటారు. పొరపాటు మాట. నీళ్లు పాలు పోసుకోరు, మనకి తెలియక వాడుతున్నాం. నీరు మోసుకుంది అనాలమ్మా. నీరు మోసుకుంది, నీరు పోసుకోలేదు.
నీరు మోసింది మాట అది. నాచన సోమన ఉత్తర హరివంశంలో వాడతాడు. నీరు మోసికొని ఏ నీరజాతే క్షణ అంటాడు. నేను కావ్యంలో 10 ఏళ్ల క్రితం చదివి ఆశ్చర్యపోయా, ఇదే మాట మన వాళ్ళందరూ పొరపాటు వాడుతున్నారా అని. నీరు మోసికొని, ఏమిటి నీరు మోసుకోవడం? ఉమ్మ నీరు మోసుకుంది ఆవిడ. శిశువు కడుపులో పడగానే ఉమ్మ నీరు వస్తుంది. ఎందుకంటే బిడ్డ పిండం ఎంత ఉంటుందండి, ఆ పిండం నీటిలో తేలుతూ ఉండాలి. సరిగ్గా మీరు గమనించండి, ఆ నీటిలో తేలే పిండం జీవుడు, ఆ పాల సముద్రంలో తేలేటువంటి బ్రహ్మాండం పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఆయన చుట్టూ పాల సముద్రం అంటే అర్థం. ఆ పాల సముద్రమే తల్లి కడుపులో ఉమ్మనీరు. మన జీవుడుగా మనం జీవుడైతే ఆయన దేవుడు. మనకేమో చిన్న ఉమ్మనీరు కొట్టం చాలు, ఒక లీటర్ నీళ్లు చాలు. ఆయనకి సముద్రం కావాలి. ఎందుకంటే ఈ జీవుడు ఆ దేవుడు. ఇది వ్యష్టి, అది సమష్టి, కొలతలో తేడా. అందుకని శిశువు ఎలా పుడతాడు అనే విషయాన్నే మనకి విష్ణుమూర్తి యొక్క పడుకున్న క్రమం, ఆ గర్భ పద్మనాభం ఈ పద్ధతిలో చెప్పారు. ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పేసి. అందుకే తల్లి కడుపులో బొడ్డుతాడు ఏర్పడుతుంది. ఆ తాడు నాడం అది కాస్త గట్టి పడుతుంది, పొడుగు అవుతూ ఉంటుంది, లావు అవుతూ ఉంటుంది. అది లావు అవడం వల్ల ఇప్పుడు పొట్ట ఎక్కువ కనపడుతుంది, లేకపోతే ఎందుకు కనపడుతుంది? అక్కడ ఉమ్మనీటిలో శిశువు తేలుతూ ఉంటాడు. క్రమంగా 2వ నెల, 3వ నెల, 4వ నెల రాగానే చెవులు, కాళ్ళు, ముక్కులు అన్నీ ఏర్పడిన కొద్దీ ఇంకా లావు అవుతున్న కొద్దీ ఇవిడ కాస్త 9వ నెలకి భారంగా ఇక మొత్తం 2 మనుషులు అన్నట్టుగా ఉంటుంది ఆవిడ. అందుకే గర్భిణిని సంస్కృతంలో దౌహృది అంటారండి. ఎంత గొప్ప భాషో సంస్కృతం. దౌహృది, 2 హృదయాలు ఉన్నాయమ్మా నీ దగ్గర, జాగ్రత్తగా ఉండాలి. నీ ఒక్క హృదయం కాదు, 2 హృదయాలు ఉన్నాయి. దౌహృది. అందుకని అలా ఉన్నటువంటి శిశువు సరిగ్గా గమనించడం, సరిగ్గా ఆ నాభినాళమే బాగా ఉబ్బుతుంది, బొడ్డుతాడు. చివరికి శిశువు బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వచ్చినప్పుడే పుష్పం. నేను ఇంక ఎక్కువ వివరిస్తే బాగుండదు. పుష్పవతి అనే మాట వాడతారు. ఎందుకో మీరు ఆలోచించు. పుష్పవతి అయ్యాకే సంతానం కలుగుతుంది. అందుకనే పుష్పం కమలం. ఆ కమలంలో తొలి శిశువు బ్రహ్మ. ఆయన నాభీనాళం ద్వారానే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇక్కడ జీవుడు కూడా తల్లి నాభీనాళం ద్వారానే, బొడ్డుతాడు ద్వారానే బయటకు వస్తున్నాడా లేదా? బయటికి రాగానే బొడ్డుతాడు కత్తిరించారా లేదా? ఆ బొడ్డుతాడు కత్తిరించకపోతే ఎప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడుతూ ఉండాలి మనం. ఆవిడ శరీరంలో భాగం మనం. తండ్రి పుట్టుకకి కారణం, కానీ తల్లి అలాంటిది కాదండి. ఈ శరీరం మొత్తం ఆవిడదే, శరీరం మొత్తం ఆవిడదే. అంత అనుబంధం ఉంది కాబట్టి అమ్మో 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 అని ఏడుస్తూ ఉంటాం. మాతృదేవోభవ ముందని పితృదేవోభవ తర్వాత. తండ్రి తక్కువని కాదు. అక్కడ ప్రాధాన్యాల విషయానికి వస్తే తల్లిదే ప్రాధాన్యం. అదే శరీరమే ఆవిడది. లేదా బొడ్డుతాడు ఒక్కటి కొయ్యకపోతే ఎప్పటికీ వేలాడవలసిందే, వేరే దిక్కు లేదు ఇక్కడ. అంచేది ఆ బొడ్డుతాడు పట్టుకుని మనం వేలాడినట్టే బ్రహ్మదేవుడు ఈ బొడ్డుతాడు పట్టుకుని ఆయన పైన వేలాడుతున్నాడు. అంతకంటే ఆయన తొలి శిశువు. అంటే జీవుడుగా వ్యష్టిగా నువ్వు మీ అమ్మకు శిశువు, ఆయనకి సమిష్టిగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకు శిశువు. ఇప్పుడు పద్మనాభగా అంటే సృష్టి క్రమాన్ని మొత్తం వివరించారు. అందుకే విష్ణు సహస్రం సృష్టి రహస్యం అని చెప్పారు. అటువంటి పద్మనాభుడు అంటే పద్మం పైగా సంపదకి సంకేతం. లక్ష్మీదేవి అందులో పుట్టింది. ఐశ్వర్యవంతుడు, సంతానం ఉన్నవాడు, ప్రజాపతి అయినవాడు. ఆయనే ఒక్కోసారి దామోదరుడు అవుతాడు. దామోదరుడు అనే మాట మామూలుగా అన్ని చోట్ల ఉండదు, కానీ బ్రాహ్మణ వర్గాల్లో ఉంటుంది. వైదికం పురోహితుల వర్గాల్లో వాడో దరిద్ర దామోదరుడు అంట. అంటే బ్రాహ్మణుల లెక్కలో ఏమిటంటే దామం అంటే యజ్ఞోపవేతం. వాడికి పిల్లని ఇచ్చారని ఏమిస్తారో దామం తప్పితే ఏం లేదు. అంటే యజ్ఞోపవేతం తప్పితే వాడికి ఏం లేదు. ఇక్కడ చెంటు పొలం లేదు, గజం స్థలం లేదు, పిల్లని అవడెత్తాడు. అందుకని వాడో దరిద్ర దామోదరుడు, ఈ తాడు తప్పితే ఏమీ లేదంట. అది దామోదరుడు. నువ్వు పద్మనాభుళ్ళ ప్రజాపతిలా పరమ ఐశ్వర్యంతో ఉన్నా సరే, అలాగే యజ్ఞోపవేతంతో మిగిలినా సరే ఒకే రకమైన యోగస్థితిలో ఉండు. అంటే మనకు ఐశ్వర్యం ఉండని లేకపోని, పిల్లలు ఉండని లేకపోని. పద్మనాభుడు సృష్టి మొత్తానికి అధిపతి అండి. దామోదరుడు అంటే తానే దరిద్రుడయ్యాడు, పిల్లలున్నా పోషించలేడు. అందుకని పిల్లలు లేని వాళ్ళు ఎవరూ దయచేసి బాధపడకండి. దేవతలెవరికి పిల్లలు లేరు. పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం, సంతోషించండి. అంతేకాని ఎక్కడికో వెళ్ళడం, ఎవరో అనడం, ఎన్నున్నా పిల్లలు లేకపోతే ఏం లేదమ్మా, వచ్చిన నష్టం ఎలా. ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేరు, మీరు ఎంక్వైరీ చేయండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేనంత వరకే లేరని ఏడుపు. ఉన్నాక అన్నీ ఏడుపులే. ఇంకా ముందు సంతానం, తర్వాత సంతాపం. ఏదో సభ పెడితే మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు. అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం. వాడు ఆరోగ్యంగా లేడైన బాధ, వాడికి చదువు రాలేదన్న బాధ, వాడికి ర్యాంకు రాలేదన్న బాధ, వాడికి ఎంసెట్ రాలేదన్న బాధ, వాడికి మళ్ళీ వాడికి సీట్ వస్తే ఉద్యోగం రాలేదన్న బాధ, వాడికి ఉద్యోగం వస్తే ప్యాకేజీ తక్కువన్న బాధ, ప్యాకేజీ కూడా బాగుంటే పెళ్ళి అవ్వలేదన్న బాధ, పెళ్ళి కూడా అయితే మళ్ళీ కోడలు నీళ్ళు వేసుకోలేదన్న బాధ. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండేది కాదు.